సో అనంత సాయికృష్ణ గారు, మీరు గత కొన్ని రోజుల నుంచి కూడా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీ వ్యక్తిగత జీవితం మారుతుంది. అవునండి. డబ్బు పరంగా సమస్యలున్నా నా దగ్గర రావచ్చు అంటున్నారు, లేదంటే ఆరోగ్యపరంగా సార్ట్అవుట్ అవుతుంది అంటున్నారు, రిలేషన్ పరంగా కూడా సార్ట్అవుట్ అవుతుంది అంటున్నారు. అవునండి. ఇప్పుడు హెల్త్ బాగాలేదనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే వేలకు వేలు బిల్లు వేస్తున్నారు. అదే రిలేషన్ పరంగా బాగోపోతే పేరెంట్స్ వాళ్ళ పెద్దవాళ్ళని మాట్లాడుకుని సార్ట్అవుట్ చేసుకుంటున్నారు. కానీ నిజంగానే స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేస్తే రిజల్ట్ కనిపిస్తాయి అనడానికి ఉదాహరణ అంటే మీరు చెప్పే ఆన్సర్ ఏంటి? మీకు చిన్న పిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, తొందరగా రికవర్ అవుతారు. పెద్దవాళ్ళకి వచ్చిందంటే తొందరగా రికవర్ అవ్వరు. ఇక్కడ ఎందుకు ఎలా జరుగుతుందంటే పెద్దలు మాట చెప్తుంటారు, పిల్లలు భగవంతునితో సమానం. ఎందుకు ఆ మాట అన్నారంటే పిల్లల్లో పాజిటివ్ ఆలోచనలు తప్ప నెగిటివ్ ఆలోచనలు ఉండవు. చూడండి, ఆ పిల్లలకి ఏదైనా గాయమైంది అనుకోండి, జస్ట్ ఆ గాయాన్ని ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అర్ధగంట చూస్తారు, తర్వాత ఆడకి వెళ్ళిపోతారు, ఆడుకోవడానికి వెళ్తారు. అంటే మైండ్ లో నాకు ఈ గాయం అయింది కదా, నాకు ఈ ప్రాబ్లం ఉంది అనేది పట్టించుకోరు. ఈ పెద్ద మనుషులు ఎప్పుడైతే వాళ్ళకు జ్ఞానం పెరిగే కొద్దీ ఏమవుతుందంటే, నాకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నన్ను ఎక్కడికి వెళ్ళనియట్లేదు, నలుగురిలో నేను తిరగలేకపోతున్నాను అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అక్కడ 50% ఉన్న హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ యొక్క ఆలోచనల ద్వారా వాళ్ళు 100% చేసుకుంటున్నారు. దానికి వాళ్ళు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు ఏ ఆలోచనలతో ఉన్నారు, మీకు ఇది ఎందుకు డబుల్ అవుతుంది, మీరు ఏ ఆలోచనతో ఉంటే ఇది తగ్గిపోతుందని వాళ్ళకి ప్రాక్టికల్గా చూపించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి అక్కడ రిజల్ట్ కనిపిస్తుంది. ఇప్పుడు మనీ పరంగా, మన హెల్త్ పరంగా, రిలేషన్ పరంగా చాలా మంది కొన్ని సమస్యలతో మీ దగ్గరికి వస్తారు కదా, ఎక్కువగా ఏ సమస్యతో మీ దగ్గరికి వస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఎక్కువ రిలేషన్ ఒకటి, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి. రిలేషన్స్ అంటే ఎలా, ఏ విధంగా చెప్తున్నారు క్లయింట్స్? అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండొచ్చు, మెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఎక్కువ అండి. ఇప్పుడు దాంట్లో ఎక్కువ లవ్ మ్యారేజెస్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. మీరు మనం బాగా అబ్జర్వ్ చేస్తే చూడండి, లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు చిన్న తప్పులు కూడా వాళ్ళ అంటే కనిపించామన్నమాట. అంటే ఎందుకంటే అప్పుడు లవ్లో ఉంటారు కాబట్టి ఏదైనా తప్పులు చేసినా కూడా సర్దుకుని పోతుంటారు. వాళ్ళకి ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో ఆఫ్టర్ 1 year తర్వాత చూడండి వాళ్ళ బాండింగ్ అనేది నిదానంగా తగ్గుకుంటూ వస్తుంది. అది ఎందుకు తగ్గుతుందంటే ప్రేమ కంటే, మీరు లవ్ కంటే బిఫోర్ మీరు వాళ్ళకి ప్యూర్ లవ్లో ఉండేవాళ్ళు. ఈ ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుంటారో నెగ్లెక్ట్ చేయడం స్టార్ట్ అవుతుంది. నెగ్లెక్ట్ చేయడం అంటే వాళ్ళు ఏదైనా చిన్న మాట అన్నా కూడా మనం వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళపైన కోపం ప్రదర్శించడం కానీ, తిట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నాము. అంటే నీకు లవ్కు బిఫోర్ ఏదైతే ఉందో ఆ క్యారెక్టర్లో ఇప్పుడు లేవు. అంటే అక్కడ వాళ్ళకి మేము ఏం చెప్తామంటే, మీరు లవ్కు బిఫోర్ ఎలాగైతే ఉన్నారో అంటే ట్రూ లవ్ మనం అవన్నీ ఒకసారి గుర్తు చేసుకోండి. కూర్చున్నప్పుడు చిన్న తప్పులు మీరు చేసిన వాళ్ళు ఎలా ఎక్స్క్యూజ్ చేసేవాళ్ళు, ఒకవేళ రావాలన్న టైంకి ఇంటానికి రాకపోయినా కూడా వాళ్ళు క్షమించి వదిలేసారు వాళ్ళు లేదా, ఇవన్నీ చెప్పినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వాటన్నిటిని గుర్తు చేసుకొని మేము చెప్పాం కదా, ఈ ఆనంద క్రియలో శ్వేత ధ్యాన క్రియ అనేది ఒకటి ఉంటుందండి. ఆ మెడిటేషన్లో కూర్చోబట్టి ఒక 1 hour వీళ్ళని హీలింగ్ చేస్తూ ఉంటామంట. అంటే గతంలో మీరు లవ్లో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన మీకు మంచి ఏంటి ఇవన్నీ వాళ్ళకి చెప్తూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ రియలైజ్ అవుతారు. వాటికి ఒకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ తప్పు చేసింటే క్షమాపణ కోరుకుని వదిలినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి డైలీ ఇది ప్రాక్టీస్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పట్ల వాళ్ళకున్న కోపం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోయి వాళ్ళ పట్ల కొత్తగా ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే గతంలో ఏదైతే మంచి జరిగిందో దాన్నే గుర్తు చేసుకోండి, గతంలో జరిగిన దాన్ని చెడు ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టేసామని చెప్తుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరి మధ్య ఒక బాండింగ్, అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. 41 రోజులు మీ క్లాసెస్ తర్వాత చాలా మంది ఒక్కొక్కరు ఒక ఇష్యూతో వస్తూ ఉంటారు. సక్సెస్ అయిన సందర్భాలు ఎన్ని ఉంటాయి అసలు స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేస్తే? ఇప్పుడు ఎందుకంటే మా దగ్గర వచ్చిన వాళ్ళకు ప్రాక్టికల్గా చూపిస్తాం. మేము ఏదో మా దగ్గరకు వస్తే మీరు ఈ రోజు క్లాస్కి వస్తే మీకు రేపే ప్రాబ్లమ్స్ తిరిగిపోతాయని వాళ్ళు మేమైతే మభ్య పెట్టమండి. ఎందుకంటే ఒక వ్యక్తి మన జీవితం మనకు మారడానికి, మనకు అనుకూలం కావడానికి 41 రోజులు టైం తీసుకుంటుంది. మీరు గతంలో ఇవన్నీ తప్పులు చేశారు, ఈ రోజు క్లాసుకు వచ్చారు, మేము ఇవన్నీ చెబుతాము, రేపటి నుండి ఒక 41 రోజులు వీటన్నిటిని సాధన చేయండి, మీకు ఖచ్చితంగా కొత్త జీవితం ఉంటుందన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక 41 రోజులు సాధన చేస్తారు. ఆ సాధన చేసినప్పుడు ఒక 100% రిజల్ట్ వస్తుంది. మా దగ్గరకు వచ్చే వాళ్ళకి 90% రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్గా మీరు క్లాసెస్లో ఆన్లైన్ క్లాసెస్ అలాగే ఆఫ్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ మంత్లీ కొన్ని ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి కదా, ఒకసారి దాని గురించి తెలియజేస్తారు. ఫ్రీ క్లాసెస్ అనేది ఆన్లైన్లో ఉంటుందండి. ఎవ్రీ సండే మార్నింగ్ కానీ ఉదయం కానీ ఉంటుంది. తర్వాత ఆఫ్లైన్ క్లాస్ వచ్చేసి ప్రతి నెల ఒకటి ఫుల్ డే క్లాస్ ఉంటుంది. ఓకే.